వెల్కమ్ టు NS5 న్యూస్. ఓట్ల కోసం బీజేపీ టీఆర్ఎస్ ఇలా మధ్య చీకటి ఒప్పందం. మల్కాజ్గిరి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ల కోసం టీఆర్ఎస్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వయంగా బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ కలిసి ఆయనకు "నువ్వు గెలుస్తావు" అంటూ వ్యాఖ్యానించి శుభాకాంక్షలు తెలపడం చూస్తే ఇట్టే అవగతం అవుతుందని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి కోడిపందం కుదరకుంటే బహిరంగంగా మల్లారెడ్డి ఈటెల రాజేందర్తో గెలుస్తావని చెప్పిన అంశంపై కేసీఆర్ మల్లారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని సస్పెండ్ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని యాప్రాల్లో జరిగిన రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్ల కాలంలో ఈ ఇద్దరు నాయకులు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ళు ఎలా ఓట్లు అడుగుతారని అన్నారు. బీజేపీ వాళ్ళు చెప్పుకోవటానికి చేసిందేమీ లేదు. నీళ్లు అడిగితే గుడి కట్టామంటారు. మా కరెంట్ అంటే జై శ్రీరామ్ అంటారు. మా తాతలు ముత్తాతలు మేము దేవుళ్లకు మొక్కినోళ్లమే. శ్రీరాముడు హనుమంతుడే కాదు, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మహంకాళి జాతరలు మేము చేసినోళ్లమే. బోనాల పండుగలు, బతుకమ్మలు ఆడినోళ్లమే. మీరొచ్చి మాకు చెప్పుడు ఏమితో అర్థం కాని ప్రశ్న అన్నారు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసే బీజేపీని ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ఎవ్వరం చూసినా 10 ఏళ్లు ప్రజలను పట్టించుకోలేదు. పేద ప్రజల చెమట అంటే ఈసడించుకునే కేసీఆర్ దిమ్మ తిరిగి ఈరోజు ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు. కాళ్ళు పైకి చేతుల కిందకు పెట్టి తిరిగిన ప్రజలను నిన్ను నమ్మరు. డిసెంబర్ 3న కారును షెడ్డుకు పంపించారు. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టింది. తుప్పు పట్టిన కారు ఇక రాదు. ఇప్పటికే తుప్పు పట్టిన కారును కొంటామంటూ ఇనుప సామాన్లోళ్ళు గద్వెల్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బస్సెక్కి తీర్థయాత్రలు పోయిండు. అక్కడి నుంచి అంటే ఆయన శంకరగిరి మాన్యాలకు పోవటం ఖాయమన్నారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కేసీఆర్ కుట్ర చేసి నన్ను అక్రమంగా అరెస్ట్ చేయి కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిస్తే 3 నెలలు తిరగకముందే పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపితే నన్ను మీ భుజాలపై మోసి గెలిపించి ఢిల్లీకి పంపారు. 35 లక్షల ఓట్లుండే 3000 పోలింగ్ బూతులు ఉండే ధైర్యం చేసి మీ దగ్గరకు వచ్చి నిలబడ్డా. మీ రక్తాన్ని చెమటగా ఓర్చి మీ భుజాలపై మోసి నన్ను పార్లమెంటుకు పంపారు. మీరిచ్చిన మద్దతు బలంతో ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ఢిల్లీ నుంచి గల్లీ వరకు సమస్యలపై పోరాడి వాటి పరిష్కారానికి కృషి చేశాం. సోనియమ్మ ఆశీర్వాదంతో టీపీసీసీ అధ్యక్షునిగా వచ్చి ఆమె స్ఫూర్తితోనే నవంబర్లో బీఆర్ఎస్ను ఓడించాం. కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించాం. ఇదే రీతిలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మల్కాజ్గిరి లోక్సభ నుంచి సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ రోడ్ షోలో మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, నాయకులు మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారికి పనిచేసుకుంటే బాధ్యత. ఆనాడు కొడంగల్లో కక్ష కట్టి నన్ను ఓడగొట్టే 14 రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించింది మీరు. ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలోనే 11,000 మెజారిటీ ఇచ్చి ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించారు. మీరు అండగా నిలబడి నన్ను గెలిపించింది కాబట్టి, నన్ను ఎంపీగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని చేసింది. ఆ బాధ్యతతోని రాష్ట్రం మొత్తం తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నేను ముఖ్యమంత్రి అయినా. ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అంటే అందులో మీ భాగస్వామ్యం ఉంది, మీ ఆశీర్వాదం ఉంది. మరి ఇవాళ నాకు ప్రభుత్వం ఉంది, నీకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన మైనంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవలే. ఈసారి మీ సమస్యలు తీసుకొచ్చి మీ సమస్యలను పరిష్కరించడానికి సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారి ఇక్కడ నుంచి మీరు గెలిపించండి. మీ ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాది. ఇక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు వస్తే మనతోని నెగ్గలేరని ఇద్దరు కలిసి సీకట్లు ఒకటి అయిపోయారు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసము బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నా.
మొన్ననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసిరో లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు నేను గెలిపిస్తాం పో అన్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ మీ ఎల్ఐసి మీ బిహెచ్ఎల్ కాపాడాలి అంటే మీ ఉద్యోగాలు ఉండాలి అంటే మోడీ ఉద్యోగం ఊడాలి. మోడీ ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి. మోడీ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు ఉంటాయి. ఇవాళ మోడీని ఓడిస్తే మీకు రిజర్వేషన్లు ఉంటాయి. మోడీ గెలిచిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. నిన్న మన బీజేపీలు ఒకటే పద్యం ఎత్తుకున్నారు, మేము వచ్చినప్పుడే మేము రిజర్వేషన్లు తీసేస్తాం, అందుకే మాకు 400 సీట్లు ఇవ్వమంటాం. 400 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో 2/3 మెజార్టీతోని రిజర్వేషన్లను ఒక బిల్లుతోని ఖతం చేసి ఈ దేశంలో రిజర్వేషన్లు లేకుండా ఈ దేశాన్ని అదానీ అంబానీలకు తాకట్టు పెట్టడానికి ఇవాళ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందుకే మిత్రులారా అన్ని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. సునీతక్కని మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రిగా నేనుంటా, మీ నాయకుడుగా మీ అభిమాన నాయకుడుగా మైనపల్లి ఉంటాడు, చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి ఉంటాడు. ఒక్క ఓటేస్తే మేమందరం మీకు సేవ చేస్తాం. మేము మరి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీ నుంచి మనులు అడుగుతలేం, మాణిక్యాలు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం, మీ వజ్ర వైదూర్యాలు అడుగుతలేం. ఏమడుగుతున్నా నేను మిమ్మల్ని ఏమడుగుతున్నా మా అక్కలు చెప్పాలి ఏమడుగుతున్నా. ఎన్నోసార్లు ఎంతో మంది కేసులు, ఈసారి మీ ఆడబిడ్డను సునీతమ్మని ఆశీర్వదించండి. 3 మహిళలకు ఇచ్చిన, ఆదిలాబాద్ లో అక్రమ్ శుభ్రకి ఇచ్చిన, వరంగల్లో కావ్యకి ఇచ్చిన, మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఇచ్చిన. ఆడబిడ్డల చేతుల సంసారం పెత్తనం ఉంటే భద్రంగా ఉంటది. జాగ్రత్తగా సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకంతో ఒక ఆడబిడ్డకి ఇచ్చిన. ఇవాళ నేను మళ్ళీ మాట్లాడతా ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా మహిళా సోదరి మణి ఉమ్మడి జిల్లాలో 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది. మన రంగారెడ్డి బిడ్డ, మన బిడ్డ, ఇది గమనించాలా. 3వసారి ఇప్పుడు కూడా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది. మరి ప్రభాకర్ గౌడ్కే వందలాది కోట్లు షామీర్పేట్ ఇచ్చిన ఘనత కూడా అక్కకు దక్కింది. అంటే ఒక్క మండలానికే 100 కోట్లు ఇచ్చిందంటే అన్ని మండలాలకు ఎన్ని 100 కోట్లు ఇచ్చిందో మీరు గమనించాలా. మహేందర్ రెడ్డి అన్న 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు మంత్రి, మళ్ళీ ఇప్పుడు చీఫ్ విప్. ఇక్కడ బ్రహ్మాండమైన టీం ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాలో మల్కాజ్గిరి గాని, కుత్బుల్లాపూర్ గాని, ఎల్బీ నగర్ గాని, ఉప్పల్ గాని, మేడ్చల్ గాని, కూకట్పల్లి గాని, కంటోన్మెంట్ గాని, గల్లీలో ఏ గల్లీలైనా మహేందర్ అన్న 10 మంది పేర్లు పెట్టి పిలుస్తాడు. ఇలా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు, రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళు కూడా హైదరాబాద్ ఇల్లు ఉంటది. హైదరాబాద్ ఇల్లుంటే స్థానికులు అయిపోతారా అని చెప్పి ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సబ్కో జీవో జీనేదో అనే పార్టీ, ఏకైక పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాట్లాడాలంటే సమయం సరిపోదు. మా పెద్దన్న రేవంత్ అన్న మాట్లాడేది ఉంది కాబట్టి, మా అక్క మాట్లాడేది ఉంది కాబట్టి నేను మిమ్మల్ని గుండెల్లోగా పెట్టుకొని కాపాడతా. ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు. ఒక మహిళా సోదరి మని కాంటెస్ట్ చేస్తుంది. మనకి 7 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే లేదు. రాహుల్ గాంధీ గారు మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే మా మిత్రుడు, సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారి మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది ఆడబిడ్డలతో